పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని ఏ విధంగానైనా అరెస్ట్ చేసి జైలుకి పంపాలి అనే ఒక పట్టుదలతో ఉన్నట్లుగా, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాను కలిసి జగన్ను అరెస్ట్ చేసి లోపలికి వేయండి, అందుకు మీరు సహకరించండి అంటూ కూడా అమిత్ షాను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగిందంట. అయితే అమిత్ షా దానికి తిరస్కరించినట్లు సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అంతేకాకుండా కొంత హితబోధ కూడా చేసినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పడం అనేది సంచలనంగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కథనం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు సీక్రెట్గా అమిత్ షాను కలిసి జగన్ గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపండి అంటూ అమిత్ షాను రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. అయితే అమిత్ షా చెప్పిన స్టోరీ ఏంటి నిజంగా అందరికీ ఆశ్చర్యం వేసింది. జగన్ వచ్చేసి మనకు పొత్తులో లేని ఒక లాంగ్ టర్మ్ ఫ్రెండ్. జగన్ మనకు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తున్నాడు, మనకు సపోర్ట్గా నిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడే కదా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా, అంతకు ముందు కూడా జగన్ మోదీ గారికి అండ్ మోడీ గవర్నమెంట్కు ఎప్పుడు కూడా సహకారం చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. ఎలా అంటే అలా అతను గోడలు దూకుతూ ఉంటాడు. ఒకసారి మన గవర్నమెంట్లో ఉంటే, మన గవర్నమెంట్ సహకరిస్తే ఒక్కొక్కసారి మనకు సహకరించాడు. సో చంద్రబాబు నాయుడు గారిని మనం నమ్మలేం, చంద్రబాబు నాయుడు పైన మనం పూర్తిగా డిపెండ్ అవ్వలేం. టెంపరీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. అయితే జగన్ మాత్రం మనం అఫిషియల్గా పొత్తులో ఉన్నా లేకపోయినా జగన్ మనకు డెఫినెట్గా మన బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో ఉంటే 100% సపోర్ట్ చేశాడు. ప్రతి బిల్లు విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా మనకు జగన్ గారు సపోర్ట్ చేశారు. సో జగన్ను మనం దూరం చేసుకోకూడదు. మనకు ఇంకొకటి ఏంటంటే, రాజకీయాల్లో అతి శత్రుత్వం అనేది మంచిగా పనికిరాదు. సో జగన్ పైన అంత కక్ష పెంచుకోకు, ఎప్పటికైనా జగన్ మన మనిషి అనే విధంగా అమిత్ షా చెప్పడం చూసి నిజంగా పవన్ కళ్యాణ్ గారే ఆశ్చర్యపోయారంట. ఈ విషయాన్ని జనసేన కోర్ కమిటీ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి తెలిసింది అనే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ అఫిషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు. అయితే అందరూ అంటుండేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని పంపించి జగన్ అరెస్ట్ కోసం ఒత్తిడి చేయడం జరిగిందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే దీంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, రైట్ ఉంది అనేది మనకి ఇంకా అధికారికంగా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించలేదు. అయితే ఇక్కడ జగన్ అరెస్ట్ చేస్తే బీజేపీకి కానీ, తెలుగుదేశం కానీ, జనసేనకు కానీ ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాజకీయ కక్షతో జగన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అంటూ కూడా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఎలక్షన్ టైంలో డెఫినెట్గా అది కూటమి ప్రభుత్వం పైన దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు అరెస్ట్ చేసి దానివల్లనే ఒక వేవ్ అనేది క్రియేట్ అయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏ విధంగా సహకరించిందో, జగన్ను అరెస్ట్ చేస్తే కూడా రాజకీయ కక్షలతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ విధంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ జనాల్లోకి వెళ్తే ప్రమాదం అనే విషయం కూడా కూటమి ప్రభుత్వానికి తెలుసు. అయితే మరి ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తూ ఉంది జగన్ అరెస్ట్ చేయాలనేది వేచి చూడాల్సింది. ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది.